ఉభయ గోదావరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించింది. కూటమి అభ్యర్థి పెరబత్తుల రాజశేఖర్ గెలుపొందారు. వీరరాఘులపై పెరబత్తుల రాజశేఖర్ విజయం సాధించారు. ఉభయ గోదావరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పెరబత్తుల స్పష్టమైన మెజార్టీ సాధించారు. మొదటి ప్రాధాన్యత ఓటుతోనే విక్టరీ కొట్టారు. 7వ రౌండ్ ముగిసేసరికి 1,12,331 ఓట్లు సాధించగా పీడీఎఫ్ అభ్యర్థికి 41,268 ఓట్లు వచ్చాయి. పెరబత్తుల విజయంతో కూటమి నేతల సంబరాలు చేసుకుంటున్నారు. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లా పట్టభద్రుల ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలుపొందారు. ఇది పట్టభద్రుల విజయంగా భావిస్తున్నామని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. తన విజయానికి కృషి చేసిన నాయకులకు పట్టభద్రులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. విద్యా విధానాన్ని వైసీపీ సర్వనాశనం చేస్తుందని ఆయన విమర్శించారు. శాసన మండలిలో విద్యా సమస్యలపై గలం విప్పుతానని ఆయన అన్నారు. ఏపీపీఎస్సీ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీపీఎస్సీ ఉద్యోగుల వయో పరిమితి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏపీపీఎస్సీతో పాటు పలు ఏజెన్సీలు నిర్వహించే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉద్యోగాలకు వయో పరిమితి పెంచింది. వీటిలో యూనిఫామ్ సర్వీసెస్కు 2 నాన్ యూనిఫామ్ ఉద్యోగాలకు 34 ఏళ్ల నుంచి 42 ఏళ్లకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా సెప్టెంబర్ 30 లోపు జరిగే పరీక్షలకు ఇది వర్తించనుంది. గాంధీభవన్లో మెదక్ జిల్లా సమీక్షా సమావేశం ముగిసింది. పటాన్చెరు పంచాయతీపై కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి నటరాజన్ ఫోకస్ చేశారు. గాంధీభవన్లో పాత కొత్త నేతల పంచాయతీలపై చర్చించారు. కాట శ్రీనివాస్ గౌడ్ వర్సెస్ గూడ మైపాల్ రెడ్డి వ్యవహారంపై పీసీసీ కమిటీ వేసింది. ఇన్ఛార్జీల వల్ల సమస్యలు వస్తే తొలగిస్తామన్నారు. మైపాల్ రెడ్డి తమను ఇబ్బంది పెడుతున్నారని ఇన్ఛార్జికి కాట శ్రీనివాస్ గౌడ్ కంప్లైంట్ చేశారు. సమస్య పరిష్కారం కోసం కమిటీ వేసినా ఇప్పటి వరకు రిపోర్టు ఇవ్వలేదన్నారు. వీరితో త్వరగా సమస్య పరిష్కరించాలన్నారు. ఇక మరికొందరు నేతలు అధికారులు తమ మాట వినడం లేదన్నారు. ఇందిరమ్మ ఇల్లు అయినా తాము చెప్పిన వారికి ఇస్తే ఘోరం ఉంటుందన్నారు. సోషల్ మీడియా వేదికగా సొంత నేతలను విమర్శించొద్దని, పార్టీ అంతర్గత విషయాలు బయట మాట్లాడితే వేటు తప్పదని హెచ్చరించారు. మహిళలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని మహిళా సంఘాలకు ఉపాధి కల్పనలో భాగంగా ఆర్టీసీ అద్దె బస్సులను కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మహిళా సంఘాలకు ఆర్టీసీ అద్దె బస్సులు కేటాయిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. రాష్ట్ర పంచాయతీరాజ్ అండ్ గ్రామీణ అభివృద్ధి విభాగం ఈ ఉత్తర్వులు విడుదల చేసింది. మొదటి విడతలో 150 మండల సమైక్యాలకు 150 ఆర్టీసీ అద్దె బస్సులు ఇవ్వనుంది. ఆ తర్వాత మిగిలిన మండల సమైక్యాలకు 450 ఆర్టీసీ అద్దె బస్సులు కొనుగోలు చేయనున్నట్లుగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రతి నెల ఒక్కో బస్సుకు 77,220 రూపాయల అద్దె ఆర్టీసీ చెల్లించనుంది. ఏపీ శాసన మండలిలో పోలవరం ఎత్తు పెంపుపై వైసీపీ టీడీపీ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలవరం ఎత్తును తగ్గిస్తున్నారా లేదా మంత్రి నిమ్మల సమాధానం చెప్పాలని మండలి ప్రతిపక్ష నేత బొత్స డిమాండ్ చేశారు. పోలవరం ఎత్తుపై తాము ప్రశ్నిస్తే అధికార కూటమి నేతలు లేనిపోని రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు. బొత్స పోలవరం గురించి మాట్లాడాలంటే వైసీపీనే మాట్లాడాలన్నారు. అయితే బొత్సకు నిమ్మల రామానాయుడు కౌంటర్ ఇచ్చారు. 5 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారని ప్రశ్నించారు నిమ్మల. నదుల అనుసంధానం తమ అధినేత చంద్రబాబు విధానమన్నారు నిమ్మల. పోలవరం తామే పూర్తి చేస్తామని, తామే నీళ్లు ఇస్తామని నిమ్మల స్పష్టం చేశారు. ఏపీలో ఎమ్మెల్సీ ఫలితాల తర్వాత మాట మార్చడానికి కూటమి నేతలకు సిగ్గులేదా అని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఎద్దేవా చేశారు. ఉద్యోగుల కడుపు మంటకు నిన్నటి ఎన్నికల ఫలితాలే నిదర్శనమన్నారు. కూటమిని హుందాగా ఒప్పుకోవాలన్నారు. ఎవరు గెలిస్తే వారే తమ అభ్యర్థి అని చెప్పడం దారుణమంటూ విమర్శించారు. కూటమి సర్కార్పై వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. బెదిరింపులతో వీసీలను రాజీనామాలు చేయించడం విద్యా వ్యవస్థకు కలంకమని ఎమ్మెల్సీ బొత్స విమర్శించారు. వీసీలుగా క్వాలిఫైడ్ వాళ్లను మాత్రమే నియమిస్తారని, దానికి ఒక కమిటీ ఉందని తెలిపారు. పోలవరం ఎత్తు తగ్గించడానికి వీలు లేదన్నారు. ఎత్తు తగ్గిస్తే పవర్ ప్లాంట్ రాదని, ఉత్తరాంధ్ర రాయలసీమకి నీళ్లు రావని తెలిపారు. పోలవరంపై ఎత్తు తగ్గింపు అంశంలో కూడా ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదని ఆయన మండిపడ్డారు. వీసీల రాజీనామా అంశంపై శాసన మండలిలో వాడివేడి చర్చ జరిగింది. వైసీపీ ఆరోపణలపై నిగ్గు తేల్చేందుకు ప్రివిలేజ్ కమిటీకి పంపాలని మంత్రి లోకేష్ స్పీకర్ను కోరారు. వీసీల రాజీనామా లేఖల్లో బెదిరించినట్లుగా అనే పదం ఎక్కడ లేదని లోకేష్ స్పష్టం చేశారు. వైసీపీ నియమించిన వీసీలకు బేసిక్ ఇంగ్లీషు గ్రామర్ కూడా రాదని ఎద్దేవా చేశారు. వీసీల రాజీనామా లేఖలో బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయా అని ప్రశ్నించారు. రాజీనామా చేసిన ఒక వీసీ రాజారెడ్డి చెల్లెలి కోడలు, రాజీనామా చేసిన ప్రసాద్ రెడ్డి వైసీపీ కార్యకర్త అని, జగన్ పుట్టినరోజు వేడుకలు యూనివర్సిటీలో చేసిన వ్యక్తి ఈ ప్రసాద్ రెడ్డి అని తెలిపారు. పార్టీ కోసం సర్వేలు చేయించిన ఘనత ఆనాటి వీసీలదని లోకేష్ చెప్పుకొచ్చారు.
టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ వేగవంతం చేశారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో కన్వేయర్ బెల్ట్ రీస్టార్ట్ అయింది. ప్రమాదంలో కన్వేయర్ బెల్ట్ పూర్తిగా ధ్వంసమైంది. 2 రోజులు తీవ్రంగా శ్రమించి రీస్టార్ట్ చేశారు ఇంజనీర్లు. ఎమ్మెల్సీ ఎన్నికలు గెలుపొందిన మల్క కొమరయ్య కరీంనగర్లో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలన్నారు. పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రిని మంత్రి దామోదర రాజనరసింహ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అవుట్ పేషెంట్ వార్డులకు వెళ్లి ఓపీలో ఉన్న పేషెంట్లతో మంత్రి మాట్లాడారు. వైద్య సదుపాయాలపై అడిగి తెలుసుకున్నారు. అనంతరం అటెండెన్స్ పరిశీలించారు. అయితే ముందస్తు సమాచారం లేకుండా డ్యూటీకి రాని డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. మరోవైపు ఓపీలో ఉండాల్సిన ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు అందుబాటులో లేకపోవడంతో మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. వారికి షోకస్ నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని సూపరింటెండెంట్ డిఎంఈని ఆదేశించారు. తెలంగాణ సచివాలయంలో ప్రీ బడ్జెట్లో భాగంగా దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి మంత్రి కొండ సురేఖ పాల్గొన్నారు. 100 కోట్ల రూపాయలతో చేపడుతున్న పనులు భవిష్యత్తులోనూ ఉపయోగపడేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేయాలని బట్టి విక్రమార్క ఆదేశించారు. దేశవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో అర్బన్ పార్కులను అభివృద్ధి చేయడం ద్వారా ఐటీ ఉద్యోగులు వారాంతాల్లో సేద తీరేందుకు ఉపయోగపడతాయని తెలిపారు. టైగర్ రిజర్వ్ ప్రాంతాలు, అర్బన్ పార్కులు అభివృద్ధి చేసుకోవడం ద్వారా శాఖలకు ఆదాయం సమకూరుతుందని తెలిపారు. పురాతన దేవాలయాలను పునరుద్ధరించే పనులను ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ చేపట్టాలని సూచించారు. దేవాలయాల ద్వారా ప్రజల్లో భక్తి భావన పెరగడంతో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు చేయూతగా ఉంటుందని బట్టి విక్రమార్క అన్నారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో 4వ రోజు స్వామివారిని ఉదయం పట్టు వస్త్రస్థాయి అలంకారంలో అలంకరించి విహరింపచేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారు మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను కనువిందు చేశారు. ఈ నెల 7వ తేదీన స్వామి అమ్మవార్ల ఎదుర్కొలు మహోత్సవం, 8వ తేదీ రోజున నిర్వహించే లక్ష్మీ నరసింహస్వామి తిరుకల్యాణ మహోత్సవం, 9వ తేదీన దివ్య విమాన రథోత్సవం, 11వ తేదీన అష్టోత్తర శతకటాభిషేకంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. ప్రముఖ శైవక్షేత్రమైన కొమరవెల్లి శ్రీ మల్లికార్జున స్వామివారిని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, మెదక్ ఎంపీ రఘునందన్ రావు కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గవర్నర్ రాక సందర్భంగా సిద్దిపేట జిల్లా పోలీసులు గౌరవవందనం చేశారు. అనంతరం ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం గర్భాలయంలో స్వామివారికి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ ముఖ మండపంలో కుటుంబ సమేతంగా పట్నం వేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ అధికారులు గవర్నర్ బండారు దత్తాత్రేయతో పాటు మెదక్ ఎంపీ రఘునందన్ రావుకు స్వామివారి చిత్రపటం అందజేసి స్వామివారి సెలవుతో సత్కరించారు. ఆలయ అర్చకులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి వేద మంత్రాలతో ఆశీర్వచనం అందజేశారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా సర్కారు బడులు ఉన్నాయని రంగారెడ్డి జిల్లా డీఈఓ సుశీల్ కుమార్ అన్నారు. సోమవారం గండిపేట మండలంలోని అతిపెద్ద స్ట్రెంత్ గల నార్సింగ్ జిల్లా పరిషత్ పాఠశాలలో యాన్యువల్ డే సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రంగారెడ్డి జిల్లా డీఈఓ సుశీల్ కుమార్, స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, నార్సింగి వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ వేణుగౌడ్, మున్సిపల్ మాజీ చైర్మన్ నాగపూర్ణ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఈఓ సుశీల్ కుమార్ మాట్లాడుతూ గతేడాది పరీక్షలో నార్సింగ్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబర్చారని పేర్కొన్నారు. ఈ పాఠశాలలో 850 నుంచి విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారని, విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో ప్రతిభ చాటుతున్నారని కొనియాడారు. ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి చదువు ప్రాధాన్యతని తెలుసుకున్నప్పుడే వారి జీవితంలో వెలుగులు నిండుతాయని చెప్పారు. ముస్లిం సోదరులు పవిత్రంగా భావించే రంజాన్ మాసంలో 2వ రోజు ఉపవాస దీక్షల సందర్భంగా ఉప్పుగూడలో ఇఫ్తార్ విందుకు ముఖ్య అతిథిగా హాజరైన చంద్రాయనగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఉప్పుగూడ డివిజన్ కార్పొరేటర్ ఫాహద్ బిన్ అబ్దాద్, మాజీ కార్పొరేటర్ సమాద్ బిన్ అబ్దాద్, స్థానిక ఎంఎం నాయకులు పాల్గొన్నారు.
మదర్ డైరీ, విజయ డైరీల పాడి రైతులకు పెండింగ్ పాల బిల్లులు వెంటనే చెల్లించి ఇన్సెంటివ్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ భువనగిరి మండలంలోని నమ్మతుపల్లి మిల్క్ కలెక్షన్ సెంటర్ ఎదుట పాడి రైతులు ఆందోళన చేపట్టారు. పాడి పరిశ్రమను నమ్ముకుని రాష్ట్రంలో దాదాపు 7,50,000 మంది రైతులు రోజుకు 4 లక్షల లీటర్ల పాలను మదర్, విజయ డైరీలకు విక్రయిస్తున్నారని, వారికి గత 4 నెలలుగా పాల బిల్లులు రాకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ప్రభుత్వం వెంటనే పాడి రైతులకు రావాల్సిన పెండింగ్ బిల్లులతో పాటు లీడర్లకు ₹5 ఇన్సెంటివ్ హామీని వెంటనే అమలు చేయాలని కోరారు. పాడి రైతులకు గడ్డి కట్టర్ మిషన్, పాలు పిండే యంత్రం 50% సబ్సిడీపైన ధాన్య సరఫరా చేయాలని కోరారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని పెద్ద అమ్మవారిపల్లిలో వైభవంగా పోతలప్ప చెన్నకేశవ స్వాముల జాతర ఉత్సవాలు జరిగాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి ప్రత్యేక పూలతో పూజలు నిర్వహించారు. గ్రామస్తులు ఎద్దుల బండ్లతో పరుగు పందెం పోటీలు నిర్వహించారు. ఎద్దుల బండ్ల పరుగు పందెం పోటీలను తిలకించేందుకు జనం భారీ ఎత్తున తరలివచ్చారు. పోటీలలో గెలుపొందిన వారికి గ్రామ పెద్దలు బహుమతులను అందజేశారు. బుక్కపట్నం మండలానికి చెందిన గగన్ అనే రైతు మొదటి బహుమతి గెలుపొందారు. ఆయనకు 15,000, రెండవ బహుమతి బుక్కపట్నంకి చెందిన చిన్నకేశవులకు 10,000, మూడవ బహుమతి పుట్టపర్తికి చెందిన భార్గవ్, కొత్త చెరువుకు చెందిన కేశవులకు మూడో బహుమతిగా ₹5,000 చొప్పున అందజేశారు. అనంతరం నిన్న రాత్రి నవరత్నాలు పేరుతో పౌరాణిక నాటకాన్ని గ్రామస్తులు అద్భుతంగా ప్రదర్శించారు. పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని నల్గొండ జిల్లా చండూరులో చెప్పుల దండలు మెడలో వేసుకుని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేష్ ఆధ్వర్యంలో వినూత్నంగా నిరసన తెలిపారు. పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించేంత వరకు కాంగ్రెస్ ప్రభుత్వంపై తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. నల్గొండ జిల్లా నార్కెట్పల్లి మండలం అమ్మనబోలు మూసి పరివాహక ప్రాంతంలో నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవర్ ఆకస్మికంగా తనిఖీలు చేశారు. అక్రమ ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేయాలని స్థానిక పోలీసులను ఆదేశించారు. అమ్మనబోలు గ్రామంలో ఈ రోజు నుంచి పోలీసు పికెట్ ఏర్పాటు చేసి వచ్చిపోయే వాహనాల వివరాలు సేకరించి నోట్ చేయాలని ఆదేశించారు. అక్రమ ఇసుక తరలించిన వారికి సహకరించిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గిరిజన భూములపై సమగ్ర విచారణ జరపాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం బ్రాహ్మణపల్లి తండాలో ఆయన పర్యటించారు. అడవి బ్రాహ్మణపల్లిలో దాదాపు 200 ఎకరాల గిరిజన భూములను ఎంపీపీ ఆదినారాయణ ఆక్రమణపై ఆరా తీశారు. భూ నిర్వాసితులను కలిసి కబ్జాకు గురైన భూములపై ఆరా తీశారు. ముదుగుబ్బ మండలంలో 200 ఎకరాల గిరిజన భూములను కబ్జా చేసిన ఆదినారాయణ భూ భాగవతాన్ని ఈ నెల 7వ తేదీ రాష్ట్ర రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. బాధిత రైతులందరికీ న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని తెలిపారు. భూములు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై సీనియర్ ఐఏఎస్ అధికారితో సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలో కలుషిత నీరు తాకి మృతి చెందిన కుటుంబాలను శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి పరామర్శించారు. డయేరియాతో ఆసుపత్రి పాలై చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పారు. మున్సిపాలిటీలోని బోర్ల ద్వారా వచ్చే నీరు కలుషితం కావడం వల్లే డయేరియా విస్తరించిందని ఆయన అన్నారు. డయేరియాతో మృతి చెందిన కుటుంబాలకు ₹25 లక్షల, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి ₹10 లక్షల నష్టపరిహారం చెల్లించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కలుషిత నీటితో పట్టణ వాసులు ప్రాణాలు కోల్పోతుంటే అండగా ఉండాల్సిన ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి కమిషన్లు దండుకోవడంలో బిజీగా ఉన్నారని ఆరోపించారు. ఆత్మకూరు మున్సిపాలిటీ ప్రజలకు మంచినీరు సరఫరా చేయడంలో విఫలమైన కమిషనర్ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ మియాపూర్లోని విద్యార్థి ఆత్మహత్యయత్నం కలకలం రేపింది. గోకుల్ ఫ్లాట్స్లోని క్వాంటమ్ లీఫ్ స్కూల్లో 9వ తరగతి విద్యార్థి ఆత్మహత్యకు ప్రయత్నించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిన్న సాయంత్రం క్వాంటమ్ లీఫ్ స్కూల్ 6వ అంతస్తు నుంచి హర్షవర్ధన్ కిందికి దూకాడు. గాయపడ్డ విద్యార్థిని చికిత్స నిమిత్తం ఒక ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు స్కూల్ సిబ్బంది. అయితే హర్షవర్ధన్ పరిస్థితి విషమంగా ఉండడంతో ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు వైద్యులు. అయితే విద్యార్థి ఆత్మహత్య యత్నంపై ఎలాంటి క్లారిటీ రాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టారం గ్రామంలో సైలో బంకర్ బాధితులు 23 రోజులుగా రిలే నిరాహార దీక్ష చేస్తున్నారు. సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాఘమయ్య చేరుకుని దీక్షకు మద్దతు తెలిపారు. ఆనాటి పాలకుల నిర్లక్ష్యమే నేడు కాలనీవాసులకు శాపంగా మారిందని వాపోయారు. ప్రజల సంక్షేమం గాలికొదిలేసి సైలో బంకర్ నిర్మించారని, నాడు ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టించారని చెప్పారు. అన్యాయంగా సైలో బంకర్ నిర్మించారని, సైలో బంకర్ కాలుష్యం కారణంగా
మరి సమస్య జటిలమైందన్నారు. కిష్టారం బాధితులకు తాను ఎప్పుడూ అండగా ఉంటానని, అసెంబ్లీలో కూడా ఈ సమస్యను లేవనెత్తుతానని చెప్పారు. గత పాలకులు ప్రజాప్రతినిధులు చేసిన తప్పుల కారణంగా ఇప్పుడు కాలనీవాసులు సమస్యలు ఎదుర్కొంటున్నారని వాపోయారు. ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. రాయదుర్గం పిఎస్సి పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఉరి వేసుకుని నవవధు దేవిక ఆత్మహత్య చేసుకుంది. 7 నెలల క్రితం శరత్ అనే వ్యక్తితో ప్రేమ వివాహం అయింది. ప్రేమ పెళ్లికి అనుమతించిన 2 కుటుంబాలు అంగీకరించాయి. MBA పూర్తి చేసిన దేవిక ఒక ప్రైవేటు ఉద్యోగం చేస్తుండగా భర్త శరత్ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. నిన్న ఉదయం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోగా ఆలస్యంగా ఈ వార్త వెలుగులోకి వచ్చింది. కట్నం కోసం వేధించడంతోనే తమ కుమార్తె సూసైడ్ చేసుకుందని దేవిక పేరెంట్స్ ఆరోపిస్తున్నారు. ఇక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తిరుమల కల్తీ నిందితులను సిట్ కస్టడీకి తీసుకున్నారు. శ్రీవారి లడ్డులో కల్తీ కేసు నిందితులు పోమిల్ జైన్, అపూర్వ వినయకాంత్ చావడలను కోర్టు 3 రోజుల సిట్ కస్టడీకి అప్పగించింది. A3, A5లను అప్పగించిన తిరుపతి 2 అదనపు మున్సిఫ్ కోర్టు A3 బోలేబాబా ఆర్గానిక్ డైరీ డైరెక్టర్ విపిన్ జైన్, A5 వైష్ణవి డైరీ CEO అపూర్వ చావడలను ఇవాళ, రేపు, ఎల్లుండి పోలీసులు విచారించడానికి వీలుగా న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. జనగాం జిల్లాలో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. హన్మకొండ రోడ్లో కేకే హాస్పిటల్ పెట్టుకున్న డాక్టర్ సుల్తాన్ రాజు 6 కోట్లు కుచ్చుటోపి పెట్టాడు. టిప్పు సుల్తాన్ వారసుని అని చెప్పుకుంటూ హాస్పిటల్కు వచ్చిన వారి దగ్గర డబ్బులు వసూలు చేశాడు. కర్ణాటక ప్రభుత్వం నుంచి 700 కోట్ల రూపాయలు వస్తాయని, ట్యాక్స్ కట్టాలని డబ్బులు లేకాడు. అనంతరం అందరికీ ఏకనామం పెట్టి వెళ్లాడు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుని అరెస్టు చేసినట్టుగా చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణం శివనగర్లో పట్టపగలే ఓ ఇంట్లో దొంగతనానికి యత్నించిన దొంగను స్థానికులు పట్టుకున్నారు. నిందితుడిని స్తంభానికి కట్టేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కడప జిల్లా మైదుకూరు మున్సిపాలిటీ బద్వేలు రోడ్డు మసీదు సందులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ఇంట్లో గ్యాస్ లీకే మంటలు చెలరేగాయి. అయితే ఆ ప్రమాదంలో వృద్ధురాలు మంటలో చిక్కుకుంది. సకాలంలో స్పందించిన స్థానికులు వృద్ధురాలిని కాపాడారు. దీంతో ప్రాణాపాయం తప్పింది. స్థానికుల సమాచారం మేరకు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. వల్లభనేని వంశీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సత్యవర్ధన్ స్టేట్మెంట్ను పోలీసులకు విజయవాడ SC/ST కోర్టు అందజేసింది. కిడ్నాప్ వ్యవహారానికి సంబంధించి సత్యవర్ధన్ ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. కేసు దర్యాప్తులో భాగంగా సత్యవర్ధన్ స్టేట్మెంట్ కావాలని కోరుతూ పోలీసులు కోర్టును కోరారు. వారి విన్నపం మేరకు కోర్టు స్టేట్మెంట్ను అందజేసింది. మరోవైపు ఈ కేసులో A4 వీర్రాజు, A10 వంశీ బాబులను 2 రోజుల పాటు పోలీసులు కస్టడీకి ఇస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. గన్నవరం టీడీపీ కార్యాలయ ఉద్యోగి సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ఇప్పటికే వంశీ రిమాండ్లో ఉన్నారు. టన్నెల్లో 11వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. గ్యాస్ కట్టర్స్తో బోరింగ్ మిషన్ విడిభాగాల కటింగ్ చేస్తున్నారు. కట్ చేస్తున్న విడిభాగాలు లోకో ట్రైన్ ద్వారా తరలిస్తున్నారు. టన్నెల్ లోపల బురద, మట్టి ఉన్న ప్రాంతాల్లో GPS ద్వారా స్కానింగ్ చేశారు. 8 చోట్ల తవ్వకాలు కొనసాగుతున్నాయి. బురద, మట్టి తొలగిస్తున్నారు. టన్నెల్లో తవ్విన చోట నీరు ఉబ్బికి వస్తుంది. 3 షిఫ్ట్లలో 100 మంది సహాయచరులు కొనసాగిస్తున్నారు. కన్వేర్ బెల్ట్ పునరుద్ధరణకు ఇంజనీర్ల ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. హైదరాబాద్ పెద్దంబరపేటలో దారుణం చోటు చేసుకుంది. కండర్ షైన్ స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం వెలుగులోకి వచ్చింది. విద్యార్థులు బొట్టు పెట్టుకుని వచ్చారు అని ప్రిన్సిపల్ చితకబాదారు. అంతేకాకుండా బలవంతంగా వాష్రూమ్లోకి తీసుకెళ్లి బొట్టు తీయించారు ప్రిన్సిపల్ చర్యలపై స్కూల్లో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. తిరుమల అలిపిరి మెట్ల మార్గంలోని గాలిగోపురం వద్ద చిరుత సంచారం కలకలం రేపుతుంది. ఓ దుకాణం సీసీ కెమెరాలో చిరుత దృశ్యాలు రికార్డయ్యాయి. నిన్న అర్ధరాత్రి 1 గంట సమయంలో చిరుత సంచరించింది. భక్తులు రాకపోకలు లేని అర్ధరాత్రి వేళలో చిన్న జంతువులను వేటాడేందుకు చిరుతలు, వన్యమృగాలు తిరుగుతూ ఉంటాయి. అయితే భక్తులు సురక్షితంగా తిరుమల చేరుకునేలా టీటీడీ అటవీశాఖ అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. 7వ మైలు వద్ద నుంచి నరసింహస్వామి గుడి వరకు భక్తులను గుంపులుగా పంపుతున్నారు అటవీశాఖ సిబ్బంది. వన్యమృగాల నుంచి ఎలాంటి ప్రమాదం కలగకుండా చేపట్టాల్సిన శాశ్వత చర్యలపై వైల్డ్ లైఫ్ నిపుణులు టీటీడీ కసరత్తు చేస్తోంది. వరంగల్ జిల్లా మామునూరులో ఎయిర్పోర్టు ప్రాంతంలో ఉధృత
పరిస్థితి వాతావరణం చోటు చేసుకుంది. ఎయిర్పోర్టు పరిసర ప్రాంతానికి భూ నిర్వాసితులు భారీగా చేరుకున్నారు. తమకు న్యాయం చేయాలని రైతులు రోడ్డెక్కారు. భూమికి బదులు భూమి ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. నక్కలపల్లి, గుంటూరుపల్లి, గాడపల్లి, మామునూరు, నల్లకుంట రైతులు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. వికారాబాద్ జిల్లా నవాబుపేట కస్తూర్బా గాంధీ హాస్టల్లో ఎలుకలు కలకలం రేపుతున్నాయి. 8 మంది బాలికలను ఎలుకలు కొరికిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత నెల 22న 4 బాలికలను ఎలుకలు కొరకగా గత నెల 27న మరోసారి 4 బాలికలను ఎలుకలు కొరికాయి. హాస్టల్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే పిల్లలపై ఎలుకలు దాడి చేస్తున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. పోస్తని వ్యవహారంలో సజ్జల తనయుడు భార్గవరెడ్డి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల 1న ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా ఇప్పటికే కేసు రిజిస్టర్ కాలేదని తెలుస్తుంది. ఎక్కడ అరెస్టు చేస్తారోనని సజ్జల తనయుడు భార్గవరెడ్డి ఆంధ్రలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక బెయిల్ పిటిషన్పై బుధవారం విచారణ జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేత నిరంజన్ రెడ్డి విమర్శలు చేశారు. కాంగ్రెస్ సర్కారు రైతులకు మేలు చేయకపోగా ఇంకా ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు నిరంజన్ రెడ్డి. కేసీఆర్ హయాంలో రైతు బంధు, రైతు బీమా పథకాలను ఐక్యరాజ్య సమితి ప్రశంసించింది అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బీమా కింద ఎల్ఐసికి చెల్లించాల్సిన 750 కోట్ల ప్రీమియంను చెల్లించలేదని నిరంజన్ రెడ్డి ఆరోపించారు. దీంతో ఏడాది కాలంలోనే 450 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు. సాగునీరుకు ఇబ్బంది లేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో అబద్ధాలు చెప్పించారని అన్నారు. హైదరాబాద్ అంబర్పేటలో అగ్ని ప్రమాదం జరిగింది. ఓ గిడిసెలో మంటలు చెలరేగాయి. దీంతో దట్టంగా పొగ అలుముకుంది. అగ్ని ప్రమాద ఘటనతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఏపీ మార్క్ఫెడ్ అధికారుల అవినీతి భాగవతం వెలుగులోకి వచ్చింది. సత్యసాయి జిల్లాలో కందుల కొనుగోలులో అధికారుల చేతివాటం బయటపడింది. సత్యసాయి జిల్లా రోద్దం మార్క్ఫెడ్ అధికారులు నాసిరకం కందులను కొనుగోలు చేసిన కడప జిల్లా ప్రొద్దుటూరు గోదాన్కు పంపించారు. రొద్దం నుంచి వచ్చిన 13 లారీల సరుకును అన్లోడ్ చేసుకునేందుకు గోదాన్ అధికారులు నిరాకరిస్తున్నారు. సరుకును ప్రొద్దుటూరు గిడ్డంగుల గోదాన్లో ఎలాగైనా దించి వెళ్తామంటూ లారీ డ్రైవర్లు పట్టుబడుతున్నారు. నాసిరకం కందులను జమ్మలమడుగు ఆర్టీఓ డిఎం పరిశీలించారు. నాసిరకం కందుల కొనుగోలుపై అధికారులు విచారిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో ఎస్ఆర్ కాలేజీ స్టూడెంట్స్ ఫుడ్ పాయిజన్కు గురయ్యారు. కాలేజీలోని 6 స్టూడెంట్స్ అనారోగ్యానికి గురి కావడంతో గుట్టి చప్పుడు కాకుండా హాస్పిటల్కు తరలించారు కాలేజీ నిర్వాహకులు. అయితే రేపు ఇంటర్ పరీక్షల నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు బయట ఫుడ్ తినడం వల్లే జరిగిందంటూ కాలేజీ యాజమాన్యం తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దీంతో కాలేజీ యాజమాన్యం తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కిరణ్ రాయల్తో ఆర్థిక లావాదేవీలు సర్దుబాటు చేసుకుంటున్నామన్నారు లక్ష్మారెడ్డి. తన కుటుంబ సమస్యల వల్లే బయటకు వచ్చానని, కానీ రాజకీయ పార్టీలు నన్ను వాడుకున్నాయని ఆమె అన్నారు. జనసేన పార్టీ నేతలే డబ్బులు ఇప్పిస్తామని నా దగ్గర వీడియోలు తీసుకున్నారని విమర్శలు చేశారు. వాళ్ళ నుంచే పలు వీడియోలు బయటకు వచ్చాయని ఆరోపణలు చేశారు. జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడి హస్తం ఇందులో ఉందన్నారు. తమ సమస్యను వేరే వాళ్ళు రాజకీయం కోసం వాడుకున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క వీడియో తప్ప మిగతావి నేను విడుదల చేయలేదని వివరించారు. తన పిల్లల కోరిక మేరకై ఈ వివాదం ఇక్కడితో ముగుస్తున్నానని లక్ష్మి తెలిపారు. తనను ఎవరూ భయపెట్టలేదని, తన మాటలు ఇతరులను బాధపెట్టి ఉంటే క్షమించాలని ఆమె కోరారు. హైదరాబాద్ నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో హైడ్రా కూల్చివేతలు జరుగుతున్నాయి. ఇంద్రమ్మ గృహాలు, బాలాజీనగర్ రోడ్డులో ఆక్రమణలు తొలగిస్తున్నారు అధికారులు. నిజాంపేట ఇంద్రమ్మ కాలనీ ఫేజ్ 3లో రోడ్డుకు అడ్డంగా ఉన్న చెట్లను ఆకస్మికంగా హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారు. పోలీసులు బందోబస్తు మధ్య కూల్చివేతలు జరుపుతున్నారు. మున్సిపల్ అధికారులు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అమాయకులు పట్టుకొడుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుకట్పల్లి బాగా అమీర్లో పేలుడు సంభవించింది. జయభవాని గోల్డెన్ ఇన్ఫో సిస్టమ్ ఎలక్ట్రికల్ అండ్ గ్యాస్ సర్వీసెస్లో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. డొమెస్టిక్ సిలిండర్ నుంచి అక్రమంగా చిన్న సిలిండర్లోకి గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తుండగా పేలుడు సంభవించింది. ఒక్కసారిగా భారీ శబ్దం రావడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. పేలుడు దాటికి షాపు మొత్తం శిథిలమైంది. గాయపడిన వ్యక్తిని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. నివాసాల మధ్య ఎలాంటి ఏర్పాటు చేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చైనా ఉత్పత్తులపై 20% సుంకాలు విధించే ఉత్తర్వులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశాడు. ఫెంటానిల్
డ్రగ్స్ అక్రమ రవాణాను అడ్డుకోవడంలో చైనా వైఫల్యం చెందిందని వైట్ హౌస్ ఆరోపించింది. అందుకే 10% ఉన్న సుంకాలను 20% పెంచుతున్నట్టుగా ట్రంప్ తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉక్రెయిన్కు సైనిక సహాయాన్ని నిలిపివేశారు. రష్యాతో శాంతి విషయంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సహకరించడం లేదని ట్రంప్ ఆరోపిస్తున్నారు. ఆ దేశానికి ఇచ్చే సాయాన్ని ఆయన సమీక్షిస్తున్నారని వైట్ హౌస్ తెలిపింది. అధ్యక్షుడి దృష్టంతా శాంతి స్థాపన మీదే ఉందని, రష్యా ఉక్రెయిన్ సమస్య పరిష్కారం కోసం ఆయన కృషి చేస్తున్నారని తెలిపింది.